ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అంటే పోరాటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైపోయింది. ప్రార్థనల కన్నా, ఆరాధనల కన్నా, విశ్వాసము కన్నా ఎక్కువగా ఈ యొక్క పోరాటములకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి నేటి క్రైస్తవ సంఘము ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని దేవుని సేవకునిగా చెప్పుచూ ఉన్నాను. ఎందుకంటే పోరాటములు మీలో ఎందుకు కలుగుచున్నాయి అని యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ అంటాడు, మీ భోగేచ్ఛల వల్లే కదా ఈ యుద్ధములు, ఈ పోరాటములు. వాస్తవంగా దేవుని రాజ్యము అన్నపానములతో కూడుకున్నటువంటిది కాదు. కానీ నేటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజములోనికి కొందరు అక్రమస్తులు ప్రవేశించి క్రమమైనటువంటి జీవితమును పాడు చేసి దేవుని యొక్క సన్నిధిని వారి ఆధీనములోనికి తీసుకోవడానికై చేసేటువంటి ప్రయత్నమే ఈ పోరాటం. ఆనాడున్నటువంటి క్రైస్తవ సంఘము, సమాజము అనేకమైనటువంటి శ్రమలు పడుచు, నిందలు అనుభవిస్తూ విశ్వాసమును కాపాడుకొనుటకు పోరాటము చేశారు. అపోస్తులైన పౌలు గారు తిమోతి రాసినటువంటి పత్రికలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటం. ఈరోజు ఉన్నటువంటి పోరాటాలు అన్ని కూడా కుయుక్తితో కూడినటువంటి పోరాటాలు. అంత కూడా మరి ఒక జలసి, అసూయతో, ఈర్ష్యతో, లేకపోతే ఒక ఈగోతో జీవిస్తున్నటువంటి నేటి క్రైస్తవ సంఘము, సమాజము గమనించాలి. ఎందుకంటే దేవుని రాజ్యము అనగా దేవుని సన్నిధి మనుషులకు ప్రశాంతతను, నెమ్మదిని, ఆనందమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆశీర్వాదమును ఇచ్చేది మాత్రమే. దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి మరి పెత్తనములు కానీ, పెద్దరికము కానీ, లేకపోతే ఒక ఆధిపత్యము కానీ లేదు. ఎప్పుడైతే దాని కొరకు ప్రయత్నము చేస్తారో అప్పుడు కలిగేటువంటిదే ఈ పోరాటం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆనాడు ఆ పోరాటం ఏమిటంటే వారి విశ్వాసమును కాపాడుకొనుటకు, వారి యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును కాపాడుకొనుటకు చేసినటువంటి ప్రయత్నమే పోరాటం. అట్టి సమయములో అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రికలో మరి 10వ అధ్యాయం మనము చూచినట్లయితే, మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును, మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొనుచున్నామని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘమునకును ఆదిమ సంఘమునకును ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసమును మనము గమనించాలి. అపోస్తులైన పౌలు గారు అంటున్న మాటలు, మరి నేనే యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొనుచున్న వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. శరీర ప్రకారము నడుచుకొనుచున్నవారు. దయతో గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టియో, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియో పౌలను నేనే సాత్వికుడను మరి మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొనుచున్న వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. కాబట్టి గమనించండి, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవా జీవితములో దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని యొద్దకు వచ్చుచున్న ప్రతి ఒక్కరు కూడా శరీరమును కలిగి మాత్రమే ఉన్నారు. శరీర ఆశలతో, శరీర వాంఛలతో, శరీర సంబంధమైనటువంటి కార్యములను వారు కలిగి ఉన్నప్పటికీ కూడా చక్కని మాట, మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరులమైనప్పటికీ, శరీరులతో కలిసి ఉంటున్నప్పటికీ మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. అవర్ బ్యాటిల్ ఈజ్ నాట్ ఎ ఫ్లెష్. మా యొక్క యుద్ధము శరీర సంబంధమైనది కాదు. మా యొక్క యుద్ధము శరీర జీవితము కొరకు చేసేటువంటిది కాదు. మా యొక్క యుద్ధము పర సంబంధమైన యుద్ధం. పరలోకమునకు ఆత్మలను చేర్చుటకు, పరలోకములో ఆత్మలను సంపాదించుటకు భూమిపైన క్రైస్తవులు, దేవుని సేవకులు చేసేటువంటి ఈ ప్రక్రియనే మనము పోరాటము అంటున్నాం. ప్రతి దినము కూడా మనము ఈ పోరాటము చేసినప్పుడే దేవుని యొద్దకు కొన్ని ఆత్మలు రాగలుగుతాయి. దేవుని యొద్ద కొన్ని ఆత్మలు ఆరాధించగలుగుతాయి. దేవునితో కొన్ని ఆత్మలు సహవాసము చేయగలుగుతాయి. కనుక మా యొక్క యుద్ధము శరీర సంబంధమైనది కాదు. ఆఖరిగా అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, గమనించండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, మా యుద్ధోపకరణములు మీరనుకుంటున్నట్టు కత్తో, గొడ్డలో, కర్రో, తుపాకో, ఈటో, బల్యమో కాదు సుమా. చాలాసార్లు చాలామంది ఒక యుద్ధము చెయ్యాలంటే, ఒకరిని కొట్టాలి, తిట్టాలి అంటే వారు ఎన్నో రీతులుగా సిద్ధపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు, ప్రభువును ఎరిగినటువంటి బిడ్డలు వారి యొక్క యుద్ధోపకరణములు
శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట, గమనించండి, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆ బలమే క్రీస్తు యేసు కృప. ఆ బలమే దేవుని సన్నిధిలో ప్రార్థన. ఆ బలమే దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట, వినుట. ఆ బలమే దేవుని ఆరాధన. ఈ అంత్య దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బలం దేనిలో ఉందో ఒక్కసారి పరిశీలించుకో. చెక్ యువర్ సెల్ఫ్. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలము దేవుడై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యములు మనం కీర్తనలో చూసినట్లయితే 84వ కీర్తనలో, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. దేవుని బలం శ్రేష్టమైనటువంటిది. యెహోవాను ఆరాధించుటలో, ఆయన యందు సంతోషించుటలో మనము బలము పొందుకుంటాం. కనుక మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేయుదును. మనసుతో పాడుదును, మనసుతో ప్రార్థన చేయుదును. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కలిగి ఉండుటే సర్వాంగ కవచమును ధరించుకొనుట, ఆర్మర్ ఆఫ్ గాడ్. ఆ సర్వాంగ కవచము దేవుడిచ్చేటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మా యుద్ధోపకరణములో దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఆ కవచమును మేము కలిగి ఉన్నంత కాలం మాకు జయమే. మేము ఎక్కడికి వెలుచున్నా విజయముతో ప్రభు కొరకు నిలవబడతాం. దేవుడు ఎక్కడా మా తల దించనివ్వడు. దేవుడు ఎక్కడా నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన మన పక్షానుండి కార్యము చేయువాడు. మన పక్షాన నిలవబడే దేవుడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, నేటి దినమున మన యొక్క పోరాటం ఈ శరీర సంబంధమైనది కాదు అని మీరు గుర్తించి, మన పోరాటం ఆత్మ సంబంధమైనది. అందుకే అపోస్తులైన పౌలు గారు అంటున్న మాటను బట్టి మనము కూడా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవని గుర్తించి ప్రభు కొరకై ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.